బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ పూర్తయ్యాయి. ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది ప్రభుత్వం. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్ వార్డు సభ్యుల గెజిట్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సమర్పించింది ప్రభుత్వం. పాత రిజర్వేషన్స్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్స్ తో పాటు లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పిటిషన్ పై హైకోర్టు విచారణ జరగబోతుంది. ఇన్ఫాక్ట్ లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఉండబోతోంది. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఉంది. విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేయబోతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డులు 3 విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటారో చూద్దాం. నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి రేపు అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం క్లియర్ కట్ గా ఉందని అనుకోవచ్చు ఇక్కడ. సో ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి పార్టీలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో చట్టబద్ధంగా ఇవ్వలేకపోతున్నందున పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్లాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పార్టీ గుర్తు ఉండదు, దానికి సంబంధించి కాస్త సందిగ్ధత ఉంది. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో ఉంటుంది. అంటే పార్టీ బీఫామ్ ఇస్తుంది. పార్టీ బీఫామ్ మీద అభ్యర్థులు పోటీ చేస్తారు. అక్కడ పార్టీ నుంచి కాకుండా ఇచ్చేటువంటి రిజర్వేషన్ పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికల కోసం వేచి చూసే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్స్, గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి 3,000 కోట్ల నిధులకు సంబంధించినటువంటి విషయంలో ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ నిధుల వినియోగానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు యాక్చువల్ గా హైకోర్టులో విచారణ ఉండే. చీఫ్ జస్టిస్ హాలిడేలో ఉన్నారు. ఆయన బెంచ్ పైన లేనందున, అందుబాటులో లేనందున విచారణ కాలేదు. రేపు దీనిపైన పూర్తి విచారణ వస్తుంది. రేపు విచారణ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రేపు హైకోర్టులో విచారణ కాగానే సాయంత్రంలోగా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి కొడంగల్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. 2 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది స్థానిక సంస్థలకు అనేటువంటి అంశానికి క్లారిటీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గత ప్రభుత్వంలో 2018 సంవత్సరంలో ఏ రకంగా అయితే రిజర్వేషన్ అమలైందో అదే రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలయ్యే అవకాశం ఉంది. 23% బీసీలకు ఉంది. దాంట్లో ఇప్పుడు పైన ఒక 60% వరకు కాంగ్రెస్ ఇస్తానంటుంది. కాబట్టి లెక్కేసుకుంటే ఇంకొక 37% అదనంగా పైనుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక పార్టీ గుర్తు లేనందువల్ల కాస్త సందిగ్ధత కొనసాగుతుంది. బీసీ సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అనేటువంటి ఒక విమర్శలు వాళ్ళు పెద్ద ఎత్తున వేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ రేపు లేదా ఎల్లుండి ఒక కార్యాచరణకు బీసీ సంఘాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సిద్ధమవుతా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పీక్స్ కి తీసుకెళ్లామో బీసీ ఉద్యమాన్ని కూడా పీక్స్ కి తీసుకెళ్తాం అనేటువంటిది ఈ బీసీ సంఘాలు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దాని కార్యాచరణ సిద్ధం చేస్తా ఉంది. కానీ ఇటు ఎన్నికల కమిషన్ మాత్రం సమాయత్తం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మన ఓటర్ నమోదు ప్రక్రియ కానీ దానికి సంబంధించిన సవరణల విషయంలో కానీ క్లారిటీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఓకే చేసి కలెక్టర్లు కూడా ఓకే చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ నివేదికలను ఎన్నికల కమిషన్కి అందిస్తా ఉన్నారు. క్లారిటీగా ఉంది. అంతా సంసిద్ధతతో ఉంది ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి. సిబ్బంది ఎంత మేర సిబ్బంది అవసరమవుతారో, ఏమేమి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, వీటన్నిటిపైన క్లారిటీగా ఉంది ఎన్నికల కమిషన్. సో రేపు లేదంటే ఎల్లుండి లోపల ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడారు. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సిద్ధమవుతా ఉంది. దాంట్లో మొదటి దఫా, 2వ దఫా, 3వ దఫాల మొత్తం కేవలం వారం రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది దాదాపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు
హైకోర్టులో విచారణ తర్వాత ఆ పాయింట్కి రాబోతుంది. క్లారిటీ రానుంది. అంటే రేపు కోర్టులో విచారణ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఎటువంటి వ్యూహ అంటే ఎటువంటి ఇన్ఫాక్ట్ ఎప్పుడే అనౌన్స్ చేసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే రేపు మధ్యాహ్నం లోపలనే విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. విచారణకు వచ్చిందే తడవుగా దీనిపైన ఒక క్లారిటీ రానుంది తెలంగాణ హైకోర్టులో సంబంధించి. దాంతోపాటు రేపు కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో కూడా కీలక డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ రోజు యాక్చువల్ గా హైకోర్టుకు సంబంధించినటువంటి విచారణ వాయిదా పడడంతో చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో రేపటికి విచారణ జరగబోతోంది. కాబట్టి రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతిలో ఏముంది, కోర్టు ఏం మెన్షన్ చేస్తుంది, రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేటువంటి తెలుసుకున్న తర్వాత కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. కాకపోతే అది బై డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ గవర్నమెంట్ చేతికి వచ్చిన తర్వాత దాని మీద చర్చించే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం సెప్టెంబర్ 30 లోపలనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. కాకపోతే దాంట్లో చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం, గవర్నర్ దగ్గర ఒక అమెండ్మెంట్, ఒక బిల్లు, తర్వాత రాష్ట్రపతి దగ్గర 2 బిల్స్ పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది, వివరించే ప్రయత్నం చేసింది ఏజీ అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రభుత్వ సంబంధించినటువంటివి. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా ఉన్నారు. పాత రిజర్వేషన్ అనే కంటిన్యూ చేయాలని హైకోర్టు సూచించింది, కొట్టివేసింది. అంటే 50% క్యాప్ దాటొద్దు అనేటువంటిది. సో ఆ స్లాబ్ ఎత్తివేయడానికి లేదు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో. కాబట్టి 50% మించి రిజర్వేషన్ ఉండొద్దంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అంతా కలుపుకొని 50% లోపలే ఉండాలి. అదే డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే వాళ్ళు అదే సూచన 50% మించే నివేదిక ఇచ్చారు. అదే నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్లో కాస్త గందరగోళం ఉండే, మొన్న అంత ముందుకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఇప్పుడు ఆ రిజర్వేషన్లను కూడా సవరించే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగా స్థానికంగా అందిన సమాచారం మేరకు ఎన్నికల కమిషన్కి అందిస్తున్నారు. పూర్తి స్థాయి ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు హైకోర్టు విచారణ, కేబినెట్ లో నిర్ణయం, తర్వాత ఇది చకచకా జరిగిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులని రేపు తొలగిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఎన్నికల సంఘానికి ఆ డీటెయిల్స్ని, ఆ వివరాలను సమర్పించింది ప్రభుత్వం. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది ప్రభుత్వం. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల విజిట్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సమర్పించింది ప్రభుత్వం. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్తో పాటు లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ ఉండబోతోంది. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగబోతుంది. విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేయబోతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో 3 విడతలుగా ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.